హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు చికెన్ పకోడానైనా ఈసారి అయితే క్రాఫ్ట్ పకోడా చేద్దామని ఫిక్స్ అయ్యాను. నా దగ్గర ఇన్స్టెంట్ పిండి కూడా ఉందన్నమాట. మనం పకోడాకి కార్న్‌ఫ్లవర్, శనగపిండి ఇలా అన్నీ వేస్తాం కదా, అలా ఏం కాకుండా అన్నీ ఒకటే దాంట్లో కలిపి వచ్చేస్తాయి అనమాట. మనం జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలు. నాకు ఇక్కడ ఫుడ్ కలర్ సరిపోలేదని నేను ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను. ఫస్ట్ అయితే పీతల్ని వాష్ చేసేసుకొని ముందుగా ఇన్స్టెంట్ పిండి వేసేసుకొని నీట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఈ క్రాప్స్ని అయితే నేను పూర్తి క్రాప్ అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే పీసెస్ ఎందుకులే అని చెప్పి ఇలా అయితే ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. అలాగే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ఐ నో, కానీ కొంచెం ప్రాబ్లంగా ఉందన్నమాట. అందుకని బిజీ అయిపోయి వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. కుకింగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటాను, అస్సలు ఓపిక ఉండటం లేదు. ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ క్రాబ్స్ పకోడా అయితే ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగా వచ్చింది. అండ్ ఒకసారి ట్రై చేయొచ్చు. చికెన్ పకోడాలా కాకుండా కొత్తగా వెరైటీగా ఉందన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.